నీకు చేతనైంది చేసుకోరా. వస్తా. అలా చూస్తూ నిలబడతావేంటి? వెళ్ళి కాళ్ళు చేతులు విరిచేసిరా. నువ్వు చెప్పావు కదా ప్రణు, వెళ్ళి వాడంతా చూసొస్తా. జై ఆగరా. అమ్మా, వాణ్ణెందుకు ఆపుతున్నావు? నువ్వు నోరు మొయ్యవే. అమ్మా, నన్ను వెళ్ళని అమ్మా. జై, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాళ్ళు బుద్ధి లేక ప్రవర్తిస్తున్నారు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యవా? ఎవరినిరా నువ్వు కొట్టేది? ఆయన మీ సొంత పెదనాన్న. అయినా వెళ్తాను అంటే ముందు నన్ను కొట్టి ఆ తర్వాత వెళ్ళు. ఏ మంజులా, వాడు నా ఇంటికే వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు రాని కోపం పౌరుషం ఇప్పుడు నా కొడుకు మీద చూపిస్తున్నావేంటే? భర్త గౌరవం కంటే నీకు వాడే ఎక్కువయ్యాడా? నీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ రాజాగాడి పెళ్లి ఎలా జరిపిస్తాడో నేను చూస్తాను. వద్దండి, మంచి వాళ్ళకి కోపం వస్తే మనుగుడే ఉండదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బావగారింతలా కోప్పడ్డం నేనెప్పుడు చూడలేదండి. మన మంచికే చెప్తున్నాను. మీ ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇదిగో, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా మెడ పట్టి బయటికి గెంటేస్తా. నువ్వు కూడా వెళ్ళి ఆ కొంపలోనే పడుండు. మీ అక్క మొగుడు మా డాడీపై చెయ్యేస్తే ఆ చెయ్యి విరిచేస్తా. ఆ రాజాగాడికి పెళ్లి జరుగుతుందో ఇంకేమైనా జరుగుతుందో చూస్తూ ఉండండి. ఉంగరం లేదేంటి? ఎక్కడ పడిపోయినా తెలియట్లేదే. ఉంగరం లేదేంటి? ఎక్కడ పడిపోయినో తెలియట్లేదే. ఒకవేళ బాత్రూంలో పడిపోయి ఉంటుందా? మనవడా, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు మనవడా? ఇప్పుడు నీకేం కావాలి నాన్నమ్మా? ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? నేనేం నిన్ను విసిగించట్లేదు మనవడా. నీకు అక్షయ్కి నిశ్చితార్థం జరిగితే గుడికొచ్చి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. కాబట్టి నేను నీ చెల్లెళ్ళు అందరం గుడికి వెళుతున్నాం. వెళ్ళిరండి. మీ నాన్న కూడా ఇంట్లో లేడు రాజా. కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు. తలుపులు దగ్గరకేసి వెళతాను, సరేనా? సరేనానమ్మా, వెళ్ళు. ఇల్లు జాగ్రత్త. అలాగే, వెళ్ళు.
నిశ్చితార్థ ఉంగరం ఎక్కడ పడేసుకున్నాను? అమ్మకి తెలిస్తే ఎవరికి ఇచ్చేసావని తాట తీస్తుంది తప్ప నేను చెప్పేది నమ్మదు. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడని వెతకాలి? అయ్యో, ఎక్కడ పెట్టే? అక్షయ, అమ్మా, రెడీ అయ్యి త్వరగా బయటికి రాకుండా గదిలోనే ఏం చేస్తున్నావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? త్వరగా రా. ఏయ్, రమ్మంటుంటే అలా రాయిలో నిలబడ్డావేంటే? ఏమైంది నీకు? ఏం లేదమ్మా. ఏమీ లేదంటూనే ఏదో ఉంది అన్నట్టుగా ఆ చూపెట్టే. ఏం జరిగిందో చెప్పు. అడుగుతుంది నిన్నే. మళ్ళీ ఏదైనా పోగొట్టుకున్నావా? అదేం లేదమ్మా. చెప్పకపోతే పళ్ళు రాళ్ళగొడతాను. చెప్పవే, చెప్పు. చెప్పవే, చెప్పమంటుంటే. రత్నావళి. చెప్పు. బుద్ధుందా నీకు? నిశ్చితార్థం జరిగిన ఆడపిల్లపై చేయుతావా? ఆ, జరిగితే ఇంట్లో పనులు అవి చేయకూడదని ఏమైనా చట్టం ఉందా? రేపు పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళాక ఏ పని చేయకుండా ఇలాగే అద్దం ముందు గంటలు గంటలు కూర్చుంటే నీ పుట్టింటి వాళ్ళు నిన్ను ఎలా పెంచారు తల్లి అని తిట్టేది దీన్ని కాదు, మనల్ని. అందుకే తల్లిగా ఇప్పుడే క్రమశిక్షణ నేర్పుతున్నాను. అది తప్ప? అయినా కన్నకలేని దురద కత్తి పెట్టుకెందుకని? అయినా నాకెందుకులేండి. హ. ఆగా, ఏంటి? పెళ్లి గురించి మాట్లాడడానికి నేను వియంకుల వారింటికి వెళ్తున్నాను. వస్తావా? రెడీ అవ్వు, వెళ్దామని అనకుండా వస్తావా అని అడుగుతారేంటి? అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళి మాట్లాడవలసి వస్తాననే కదా అర్థం? నీ అర్థాలు నానార్థాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. మీరే వెళ్ళి మాట్లాడుకోండి. నాన్న రాజా ఇంటికి వెళ్తున్నాడు. ఉంగరం పోయిన విషయం నాన్నకి చెప్తామా? వద్దొద్దు, నాన్నకి తెలిస్తే బాధపడతారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రాజాతో చెప్తామంటే ఇందాక కోపంగా మాట్లాడాను. చెప్తే ఏమనుకుంటాడో ఏంటో. అక్షయ, ఆ? నాన్నతో పాటు నువ్వు వస్తావమ్మా? వస్తాను నాన్న. అలాగే అమ్మా, రా వెళ్దాం. ఏమండి,